హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుల్ టేప్లో. నా పేరు రామ్ వెంకట్ శేఖర్. ఇది దివాళీ రిలీజెస్లో ఫస్ట్ రివ్యూ మిత్రమండలి. ఎలా అనిపించింది అంటే అసలు నవ్వే రాలేదు అని చెప్తే మాత్రం అబద్ధం అవుతుంది. ఒక 10 ప్లేసెస్లో గట్టిగా నేను నవ్వుకుని ఉంటా. బట్ ఓవరాల్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ అ వెరీ ఫర్గెటబుల్ ఫిల్మే. ఎందుకంటే somehow everything feels forced in it. సిచ్యువేషన్స్ కానివ్వండి, పర్ఫార్మెన్సెస్ కానివ్వండి, ఆ జోక్స్ కూడా ఇంకా అంతే. నవ్వు రాలేదంటే నవ్వు రాలేదు. ఎందుకు నవ్వు రాలేదంటే నేను ఇప్పుడు దానికి వెనక్కి వెళ్ళి బ్యాక్ ట్రాక్ చేసి దానికి కూడా నేను రీజన్ ఇవ్వగలుగుతా. బట్ ఇట్ ఫీల్స్ కొంచెం పాయింట్లెస్ అది చేయడం కూడా. ఎందుకంటే బేసికలీ సిచ్యువేషన్ ఎక్సెంట్రిక్గా చూపిద్దామని ట్రై చేస్తారు, కానీ ఆ ఎక్సెంట్రిసిటీ అనేది న్యాచురల్గా ఉండదు, చాలా ఫోర్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఒక స్టోరీయే కొంచెం క్వర్కీగా ఉండడం వేరు, అసలు ఏమీ లేని ఒక స్టోరీని అసలు కథ లేని కథ అని వాళ్ళే చెప్తారు. బట్ ప్రతిదాన్ని ఒక ఎక్సెంట్రిక్ వేలో ప్రజెంట్ చేద్దాం అనుకోవడం అనేది చాలా ఫోర్స్గా అనిపించింది. యా, ఐ కెన్ అండర్స్టాండ్ వాళ్ళు ఎటువంటి సోషల్ సెటైర్కి వెళ్తున్నారనేది నాకు అర్థమవుతుంది. జోక్స్లో కూడా ఎటువంటి గ్యాగ్స్ని వాళ్ళు క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారనేది అర్థమవుతుంది, కానీ నవ్వు రాదు. అండ్ అదే చెప్పినట్టే, ఇంకా నవ్వెందుకు రాలేదు అంటే ఇట్స్ అ వెరీ సబ్జెక్టివ్ థింగ్. నాకైతే చెప్పా కదా, ఒక 10 ప్లేసెస్లో నవ్వుకున్నా. బట్ 2 hours ఫిల్మ్లో ఐ డోంట్ థింక్ దట్స్ ఎనఫ్. ద రెస్ట్ ఆఫ్ ఇట్ వాజ్ ఆల్సో వెరీ వాట్ యూ కాల్ ఫోర్స్డ్. సిరీస్ ఆఫ్ లాంగ్ యూట్యూబ్ స్కెచెస్ చూసిన ఫీలింగ్. ఫిల్మ్ మేకింగ్ వైజ్ కూడా నాట్ వెరీ ఇంట్రెస్టింగ్. వెన్నెల కిషోర్ అండ్ సత్య గారి ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది, అది వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ హాఫ్ వరకు అది కొంచెం రెస్పెక్ట్గా ఉన్నింది. సత్య గారి ట్రాక్ కూడా ఆయన ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పి కూడా అది కొంచెం సరదాగా ఉన్నింది ఫస్ట్ హాఫ్లో. బట్ అది కూడా సెకండ్ హాఫ్కి వచ్చేపాటికి ఓవర్ డూ చేసి విసుగొచ్చేస్తుంది. చెప్పాలంటే ఏం లేదు చెప్పడానికి పెద్ద. దట్స్ ఇట్. యా.